మనం ఈ 6th డే నైట్ ఇందాక వీడియో ఆన్ చేశాను కదా, అప్పటికి టైము 4:35 అలా అవుతుంది. ఆ తర్వాత నియర్లీ 7:30 వరకు అక్కడే నియర్లీ ఒక 3 hours అలా వెయిట్ చేశాను అనమాట. ఏం చేద్దాం, ఎక్కడ స్టే చేద్దాం అని చెప్పి వెయిట్ చేసేటప్పుడు అనిపించింది ఇట్లాగా ఒక పని మీద వచ్చి ఆ పని అయిపోయాక కూడా ఇంకా వెయిట్ చేయాలి అంటే చాలా చిరాగ్గా ఉందన్నమాట. కానీ మనమేమో 10 days సర్వైవల్ ట్రిప్ అనుకున్నాం, సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయాం కదా అని ఒక పక్కన లాగేస్తుంది. ఇంతలోపు సడన్గా నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను వచ్చిందే నా హ్యాపీనెస్ కోసం, అట్లాగా కొంచెం ఒక టైం స్పెండ్ చేయాలి, ఇట్లా చూడాలి అనుకుని వస్తున్నాను. సో ఇంకా దానికి కూడా రిస్ట్రిక్షన్ పెట్టుకుని 10 days అనుకున్నాను కదా, 10 days సర్వైవ్ అవ్వాల్సిందే అంటే వీ క్యాన్. బట్ ఇక్కడ ఏమీ లేదు, పని ఏమీ లేదు, ఉట్టి పుణ్యానికి వెయిట్ చేయడం అనేది కొంచెం చాలా వియర్డ్గా ఉంది. నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్, అది కష్టంగా ఉన్నా కూడా చాలా చిరాగ్గా ఉంది. ఇంకా సో న్యాచురల్లీ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఈ ఒక్క రోజులోనే నేను అరకు నుంచి వైజాగ్ నుంచి అన్నవరం ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోవడం ఈజీయే. మొత్తం ఎంత తిప్పి కొడితే 500 చిల్లర ఎంతో ఉంది అంతే. 2 రోజుల్లో ఈజీగా కొట్టేయచ్చు, అది బ్రేక్ తీసుకుని పాపం బండి కోసం అని. నేను యాక్చువల్లీ దీన్ని అంత ఫస్ట్ ఏమో స్ట్రెస్ చేయకూడదు అని వచ్చేటప్పుడు చాలా కేరింగ్గా వచ్చాను అనమాట. బట్ నిన్న అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం హీ ఈజ్ క్యాపబుల్. సో కొడితే విజయవాడ ఈరోజు నైట్ ఎక్కడి వరకు వెళ్తానో చూసి అక్కడ ఎక్కడో చోట చూసుకొని స్టే చేసి మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోతాను. కుదిరితే మ్యాక్సిమం రేపే ఉంటాను విజయవాడలో, లేదు అంటే ఇంకొక నెక్స్ట్ ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే, మ్యాక్సిమం రేపే ఉంటాను, లేదంటే సాటర్డే. రేపటికల్లా వెళ్ళిపోయామనుకో గుడ్, 7 days ట్రిప్ బాగుంటుంది. కొంచెం వినడానికి పోయిన సాటర్డే స్టార్ట్ అయ్యాం, నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఇంట్లో ఉన్నామని. ఎల్లుండికి వెళ్ళాం అనుకో ఓకే, దట్ ఈజ్ ఆల్సో గుడ్. సాటర్డే వెళ్ళాం, సాటర్డే వచ్చేసామని. అది మ్యాటర్. ఇప్పటికైతే చెప్పాలనుకుంది ఇది. మధ్యలో ఇంకేమైనా చెప్పాలనిపిస్తే వీడియో ఆన్ చేస్తా. ఇంక చూపించడానికైతే ఏమీ లేవులే, అది ఏమీ లేవు కాదు, చాలానే ఉన్నాయి, కానీ అంత చూపించాలి అనే అంతగా నాకేం అనిపించట్లేదు. అలా అనిపించిన వాట వీడియో తీస్తాను ఆగైనా, కానీ ఇంకా నేను కొంచెం స్కిల్స్ పెంచుకోవాలన్నమాట ఈ వీడియో టేకింగ్ గురించి. ఎడిటింగ్ గురించి తెగ తెలుసుకున్నాం, కానీ అదంతా ఇంటి దగ్గర ల్యాప్టాప్లో చేయటమే. ఇక్కడ నుంచి ఇంకా హౌ టు మేక్ వీడియోస్, అంటే హౌ టు టేక్ వీడియోస్, డిఓపి వర్క్ నేర్చుకోవాలన్నమాట. ఎడిటర్ వర్క్ నేర్చుకున్నాం, డిఓపి వర్క్ నేర్చుకుని నెక్స్ట్ ట్రిప్కి స్టార్ట్ అవుతాను అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ ట్రిప్ నేనైతే పాండిచ్చేరి అనుకున్నాను, బట్ సడన్గా మధ్యలో ఒక చిన్న థాట్ వచ్చింది. చిన్న థాట్ అంటే ఒక చిన్న ట్రిప్ వేద్దాంలే మధ్యలో అని చెప్పి. ఆ ట్రిప్ ఎప్పుడు ఏంటి అనేది చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదైతే చాలా చిన్న ట్రిప్ అనమాట, ఎవరైనా వెళ్ళగలరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైనా వెళ్ళగలరు. ఒక 2 days 2 to 3 days అంతే. అది అయితే ఇంకా ఎగ్జాక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అని కూడా మొత్తం నేర్చుకుని దాంతో తీస్తాను. అదైతే ఇంకా యూజ్ అవుతుంది. సో ఇప్పటికైతే ఇంతే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది మనం కాలేజ్ టైంలో అసలు తెగ హైప్ ఇచ్చేవాళ్ళు దీనికి. వైజాగ్ అంటే ఫస్ట్ ఇది గుర్తురాల. ఇదిగో ఈ నైట్ టెంట్ ఈ హైవే పక్కన వేసాం. పద్దాక పెట్రోల్ బంకుల్లో వాటిలో వీటిలో వేసి కొంచెం బోర్ కొట్టింది. ఇంకా సర్లే ధైర్యం చేసి బయట పడుకుందాం అని చెప్పి ఇట్లా బయట వేసాను అనమాట. అది ఈరోజు నైట్ ఇంకా ఇక్కడే. హాయ్, గుడ్ మార్నింగ్. మన డే 7 అయితే స్టార్ట్ అయింది. అదో మన టెంట్. అది ఎప్పుడు పద్దాక సెక్యూర్ ప్లేస్లోనే పడుకుంటున్నాం, సరదాగా ట్రై చేద్దాం బొమ్మలో సెక్యూరిటీ అని చెప్పి ఇట్లా బయట నైట్ వేస్తాను అనమాట. యాక్చువల్లీ అంటే కొంచెం దూరం వెళ్దాంలే అనుకున్నాను, బట్ నైట్ టైము బాగా అసలు కళ్ళలో దుమ్ము పడిపోతుంది. ఆ హెల్మెట్ లైట్ అది క్లోజ్ చేస్తేనేమో సరిగ్గా ఏం విజువాలిటీ ఏం లేదు. ఇంకా సరే అని చెప్పి ఇట్లా ఇక్కడ వేసాం అనమాట సిట్టింగ్ బాస్ దగ్గర. సో ఇంకా పొద్దున్నే లేచాం, టైము 6:25 అయ్యింది. ఇంకా
బయలుదేరి ఫస్ట్ దగ్గరలో ఉన్న ఏదో ఒక పెట్రోల్ బంక్ ఎక్కడో చోటుకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరదాం. గుడ్ మార్నింగ్ బాసు. బండికి మాత్రం రోజు వాషింగ్ అయిపోతుంది. అసలు మొత్తం మంచు ఎంత అంటే అంత తుడుచుకోవడమే సరిపోతుంది పొద్దున్నే. రాత్రి గొప్ప విషయం ఏం జరిగిందో తెలుసా? రాత్రి డే 5 మామూలుగా స్టోరేజ్ తక్కువైందని చెప్పి మామూలు రోజు ఫైల్ అప్లోడ్ చేయగానే డిలీట్ చేసేస్తున్నా కదా. నిన్న డే 4ది అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి డే 4 అప్లోడ్ చేసాం కదా అని చెప్పి అది డిలీట్ చేసేద్దాంలే అని డిలీట్ చేసేసా. కాకపోతే ఎక్కువ ఫైల్స్ ఉండేసరికి నిన్న అది డే 4ది డిలీట్ చేయబోయి డే 5ది డిలీట్ చేశా. సో అరకు వెళ్ళే వరకు ఫుటేజ్ అంతా కొంచెం డిలీట్ అయిపోయింది 20 minutesది. కొంచెం కష్టపడి ఆ వైజాగ్ గురించి చెప్పినవి అటు నుంచి వచ్చేటప్పుడు అవన్నీ పోయినాయి. ఇంకా కొంచెం బ్యాడ్లో గుడ్ లక్ ఏంట్రా అంటే నేను అరకు వెళ్ళేది సపరేట్ వీడియో, అరకులోది సపరేట్ వీడియో చేస్తానని చెప్పి వదిలేసాను అనమాట. ఇంకా అందుకని చెప్పి కనీసం ఆ క్లిప్స్ అయినా ఉన్నాయి. అవి కూడా కానీ ఎడిట్ చేసి అందులోనే పెట్టి డిలీట్ చేశానా ఒక్క ఏడ్చినట్టు ఏడిసేవాడిని నైట్ అంతా. ఆల్మోస్ట్ చాలాసేపు నిద్ర పట్టలేదులే అసలు. ఈ అమ్మచ్చి అసలు ఏంటి ఇంత డంపు, నేను అవసరంగా అంత ఫుటేజ్ వేస్ట్ చేశానే అని చాలా బాధపడ్డా. చాలా అంటే చాలా. అది రాత్రి జరిగింది. ఇదిగో షార్ప్ 7 అయింది, బయలుదేరుతున్నాం. మొత్తం సెట్టింగ్స్ చేసేసాం. అది నెక్స్ట్ కొంచెం ఎక్కడైనా ఆగి లైట్గా ఫ్రెష్ అయ్యి వెళ్దాం. ఇదో ఈ హైవే పక్కన ఉన్న బంక్లో ఇప్పుడు మనం బ్రష్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం. నాన్న నుంచి ఇదే చెప్తున్నా, ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం, ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం. అరిగిపోయిన ట్యాప్ రికార్డ్ లాగా. చెన్నై 777 చాలా ఫర్ ఏ రీజన్. విజయవాడ 329, రాజమహేంద్రవరం 139. వెళ్ళిపోతాంలే 2 రోజుల్లో, మెల్లగా వెళ్తే వెళ్ళిపోమా. హాయ్, మన ప్రజానికానికి తెలియజేయున్నది ఏమనగా మనం విజయవాడకి చాలా చేరువలో ఉన్నాను కనుక ఎక్కడైనా దగ్గరలో టిఫిన్ కోసం ఆగాలని కోరుకుంటున్నాను నేను. సో ఈ ఉదయకాల సమయమున పలహారము భుజించట కొరకు ఈ హైవే పక్కన ఆగి ఉన్నాము. హైవేని తెలుగులో ఏమంటారో తెలియదులే, అందుకే అది ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరదాం. దో మొత్తం సంత, మేకలు, కేకులు అన్నీ అమ్మకాలు, కొంటాలు, నక్కపిల్లి అంట ఇది. ఇంకా అటు పక్కన మొత్తం చేపలు, ఎండ్రొయ్యలు, ఎండి చేపలు, మొత్తం ఎవ్రీథింగ్. మేకలు అయితే మాత్రం దగ్గరగా 100లోనే ఉన్నాయి. మంచి నైట్ అంతా రిటర్న్ వెళ్ళిపోదాంలే, ఇంకేముంది చేయడానికి అనిపించింది. కానీ కట్ చేస్తే పొద్దున్న నుంచి మరీ అంత తొందరగా ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మన టెంటు రాత్రి కోసమే కాదు, పగలు కూడా ఇగో ఇట్లాంటి తోటల్లో కావాలంటే అట్లా స్టే చేసుకుంటా మెల్లగా వెళ్ళొచ్చు. బాగానే ఉంది మనకి పెద్దగా. కాకపోతే ఏంటంటే ఈ బట్టలు ఉతకడానికి ఒకటి సరిగ్గా లేదు ప్రాబ్లం. బయట ఏంట్రా అంటే బట్టలు ఉతుక్కోవడానికి అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ఇంకేం లేవు అంతగా పెద్ద ప్రాబ్లమ్స్. వాష్రూమ్స్ పెట్రోల్ బంక్స్లో వాటిలో ఉంటున్నాయి, చక్కగా వెళ్ళి వచ్చేస్తున్నాం. ఇంకా టిఫిను ఎలాగో మనం వండుకోవట్లేదు. నెక్స్ట్ నుంచి ట్రై చేద్దాం మనం వండుకోవటాలు కూడా. అసలే మన స్పాన్సర్కి అలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. అది ఇవి ఏం చెట్లు? ఓయ్ మామిడికాయ చెట్లు కనిపిస్తున్నాయా? మామిడికాయలు కాకపోతే చాలా చిన్న కాయలు. మామిడి చెట్టు ఇది, మనకు అది కూడా తెలియదే. సపోటా చెట్లు అయితే బాగుంటాయేమో. ఈ టైంలో అయినా ఏ సీజన్లో ఏం కాయలు వస్తాయో. ఈ అమ్మ ఇదో ఇవన్నీ చెట్లు ఎతికినా కానీ ఒక్క కాయ కూడా తగలలేదు.
అది కొంచెం మంచిది. ఒక్క కాయిన్ కూడా వదలలేదురా నా కొడుకులు. కైండ్ ఆఫ్ ఈ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి, కానీ ఇది కొంచెం చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ అవి చాలా చిన్నవి. అది ఈ అమ్మ చెట్లు ఎక్కడం కూడా చాలా కష్టమైన విషయమే. ఇదో ఈ కొంచెం ఎక్కడానికే నానా కష్టాలు పడ్డాల్సి వచ్చింది. అలవాట్లు పోయినాయి. బాగుంది చెట్టు మీద అలా మెల్లగా చల్లగా. ఇది సీజన్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇంకొక 2 నెలల్లో అదేనే సమ్మరే కదా, మామిడికాయలు తెగ ఉంటాయి. ఇప్పుడేంటి అసలు చెట్టుకి లేవు, ఏమీ లేవు, ఒక్క మామిడికాయ కూడా లేదు ఎక్కడ. అక్కడ ఒక చిన్న కాయ ఉంది, అది చిన్నదంటే అంత చిన్నది కాదు, చూసిన వాటన్నింటిలో కొంచెం బెటర్ అని అక్కడికి వెళ్ళడానికి వేయలేదు. ఇదో ఇది మ్యాటర్. అటువైపు సూర్యుడు ఉన్నప్పుడు వచ్చాం లోపలికి. ఇదో సూర్యుడు మళ్ళీ ఇటు వచ్చేసాడు కూడా. అదో కొంచెం ఆల్మోస్ట్ దిగిపో వచ్చాడు. టైం ఇప్పుడు 4:15 అయింది. ఇంకొక పావు గంట ఉండి ఈ రోజంతా ఈ చెట్లలోనే అయిపోయింది. భలే టైం అంతా చల్లగా. మధ్యలో కోతులు వచ్చినాయి, కుక్కలతో ఆడుకున్న కుక్క పిల్లలు ఎప్పుడు ఎటు వెళ్ళిపోయినాయి. అదేదో అక్కడ ఉంది చూడండి ఒకటి. ఇంకా చాలానే ఇటు వచ్చినాయి, ఆడుకొని కొద్దిసేపు అట్లాగా. ఈరోజంతా ఇక్కడే కుదిరేసింది టైం. ఇంకా మెల్లగా 4:30కి అట్లా బయలుదేరదాం. అది మన రెస్ట్ టైం అయితే అయిపోయింది. మన ఫ్రెండ్స్ కూడా మెల్లగా లోపల లాగిచ్చేస్తున్నారు. ఓకే బాయ్, హలో. ఇంకా మనం బయలుదేరదాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చెన్నై విజయవాడ 288 అంట. అది వెళ్ళిపోతాం తొందరలోనే. ఇదో సూర్యుడు నిష్క్రమించాక వీడియోలు తీయటం అపచారం అన్నమాట. నిన్న తెలియక బై మిస్టేక్గా మనం తీసేసాం, అందుకే అంత జరిగిపోయింది. ఒక డే ఫుటేజే పోయింది. సో అందుకని ఈరోజు పాపభీతితో వీడియో తీయకూడదు అనుకుంటున్నాను. సో ఇక్కడతో డే ఎండ్ అనమాట వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేస్తే ఏమో అయితే కొడితే మనం విజయవాడ అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎక్కడైనా ఆగితే రేపు అప్డేట్ వస్తుంది అనమాట. అది మ్యాటర్. ఇక్కడ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది. అది విజయవాడ 2:55 అంట. నేను అసలే కుర్చీ తాత బామ్మరిది లాంటివాడిని. మరి చూడాలి నైట్కి ఎక్కడ ఆగుతానో లేదా విజయవాడలో తేలుతానో అన్న విషయం. అది టైం 8 అవ్వస్తుంది. మనం ఇంకా రాజమహేంద్రవరానికి 16 కిలోమీటర్లు తేడా ఉన్నామంట. ఓకే, విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పటికి మన బండి అక్కడి నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్స్ కొట్టేసింది ఆల్రెడీ. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఏం చేద్దాం? ఓకే, బాద్ మే దేఖ్ లేంగే.